యేసు ప్రభువు నందు విశ్వాసముంచితే పరలోకానికి రక్షణ, పాప క్షమాపణ, పాపపు జీవితం పోయి మంచి జీవితం వస్తుంది. కనుక ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ప్రయత్నిస్తుంటారో, ఎవరైతే యేసు ప్రభువు మాటలు వినాలని ప్రయత్నిస్తుంటారో, ఎవరైతే మందిరానికి రావాలని ప్రయత్నిస్తుంటారో, ఎవరైతే మంచి జీవితం యేసు ప్రభువుని నమ్ముకొని మంచి జీవితం జీవించాలని అనుకుంటుంటారో, అలాంటి విశ్వాసులకు యేసు ప్రభు యొక్క మాటలు ఒకనికి వినబడుతున్నప్పుడు ఆ వినిపించేటటువంటి ఆ యొక్క కార్యానికి అడ్డు తగిలితే, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచేటటువంటి ఆ యొక్క కార్యానికి అడ్డు తగిలితే, ఆ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో, ఇలాంటి కార్యాలకు ఎవరైనా అడ్డు తగిలితే, అనగా దేవుని కార్యాలకు ఎవరైనా అడ్డు తగిలితేనట వాడి పరిస్థితి ఏంటోనంట అంటే, వాడు మెడకు పెద్ద తిరగటరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. పచ్చళ్ళు కానీ ఒడ్లు కానీ దంచేది, లేదా తిరగటరాయి ఉంటుంది, తిప్పే రాయి ఉంటుంది, దంచే రాళ్ళు ఉంటాయి కదా. ఆ రాళ్ళు ఎంత బరువు ఉంటాయమ్మా? చాలా బరువు ఉంటుంది. ఆ రాయి చాలా బరువు ఉంటుంది. కనుక ఆ రాయి మనం ఎత్తాలంటేనే కష్టం. అలాంటిది ఆ రాయినట మెడకు గాని కట్టేసి మెడకు కట్టేసి సముద్రంలో పడేస్తే, ఇక ఆ మెడకు ఆ రాయి కట్టబడి సముద్రములో పడవేయబడిన ఆ మనిషి ఎంత లోతుకి వెళ్ళిపోతాడు? సముద్రం అడుగు లోపలికి వెళ్ళిపోతాడు. అంటే యేసు ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, దేవుని కార్యాలకు ఎవరైనా అభ్యంతరము కలుగ చేస్తే వారి స్థితి ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణ చెప్పాడు.